హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ప్రగతి కోరిన ప్రతిఫలం లాస్ట్ ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. విశ్వం మాస్టారు చొరవగా లోపలికి వచ్చి సత్యగాడి పక్క మీద కూర్చుంటూ, ఇప్పుడు కులాసాగానే ఉంది కోటేశు, నీ కొడుకు పుణ్యమా అని నా భార్య పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. నీళ్లు మింగటం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంటే 2 రోజులు ఆక్సిజన్ పెట్టి ఇవాళ ఇంకా ఏ ఇబ్బంది ఉండదని చెప్పి పంపించేశారు. హాస్పిటల్లో ఉన్నానే కానీ ఇక్కడ వీడు ఎలా ఉన్నాడో చూడాలని నా మనసు తహతహలాడుతూనే ఉంది. అందుకే ఇంటికి రాగానే ఆవిడ దగ్గర అమ్మను కూర్చోబెట్టి ఇటొచ్చానని చెప్పి సత్తిగాడిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా చెంపలు నిమురుతూ, నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను బాబు. అయినా ముక్కుపచ్చలారని పసివాడివి ఇంత సాహసం ఎలా చేయగలిగావురా? నీకు భయం అనిపించలేదా? ఆశ్చర్యంగా అడిగారు. సత్తిగాడు నవ్వుతూ తలూపాడు. ముందు కూసింత భయం వేసింది కానీ అప్పుడు మనూరొచ్చిన కలకటేరు బాబు శానా పుణ్యం చేసుకోబట్టే అంత గొప్పోడయ్యాడని గుడికాడ పోలీస్ సాయం చెప్పాడు. అమ్మ కూడా కట్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే పుణ్యం వస్తుంది, అది ఆడికి పోదు, జన్మ జన్మకి మనతోనే ఉంటుందంది. వాళ్ళ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఏదైనా మంచి పని చేసి పుణ్యం సంపాదించుకొని కలకటేరు కావాలని మాసెడ్డ ఆశ. అందుకే పంతులమ్మ గారిని తెలవకపోయినా ధైర్యం చేసి చెరువులో దూకి చిన్నగా ఒడ్డుకు చేర్చాను. మరి ఇంకా నేను కలకటేరుని అవుతాను కదా? అమాయకంగా అడుగుతున్న సత్యగాడి మాటల్లో చదువు పట్ల వాడికున్న మక్కువ కొట్టొచ్చినట్లు వ్యక్తం కావడం గమనించి, విశ్వం మాస్టారు, కలెక్టర్ కావాలన్న నీ కోరిక మంచిదే, కానీ దానికి పుణ్యం ఒక్కటే సరిపోదు. స్కూల్లో కాలేజీల్లో పెద్ద పెద్ద చదువులు చదవాలి, పగలు రాత్రి కష్టపడాలి. అప్పుడు నీ సంకల్పానికి చేసుకున్న పుణ్యమే కాదు, దేవుడి దీవెనలు కూడా తోడై అనుకున్నది తప్పకుండా సాధించగలవు. మరైతే రేపటి నుంచి స్కూల్కి వచ్చి బుద్ధిగా చదువుకుంటావా? నవ్వుతూ అడిగారు. దిగాలుగా చూశాడు సత్తిగాడు. నాకు ఈ స్కూల్కి రావాలనే ఉంది సారు, మా అయ్యే పంపేయట్లేదు. అవునయ్య గోరు, అడికి వెళ్ళాలనే ఉంది, కానీ మట్టి పిసుక్కుంటూ బతికేవాళ్ళం, మనకెందుకు లెమ్మని నేనే వద్దన్నాను. చేతులు నిలుపుతూ తలంచుకున్నాడు కోటేశు. విశ్వం మాస్టారు అతని కేసి జాలిగా చూస్తూ, ఈ నిరాశేనయ్య కోటేశు మీలాంటి వాళ్ళ ప్రగతికి అడ్డుగోడగా నిలుస్తున్నది. ముందు నువ్వు దాన్ని నీ మనసులోంచి తరిమేసి ఆశను శ్వాసించాలి. విత్తనం మొలకెత్తి మొక్క అవుతుంది, మొక్క ఎదిగాక చెట్టై ఫలసాయాన్ని ఇస్తుంది. మనిషి నుంచి కూడా ప్రగతి కోరుకునే ప్రతిఫలం అలాంటిదే. నా బతికి ఇంతేనన్నా నిస్పృహతో ఎదుగు బదుగు లేకుండా బ్రతకూడదు. పుట్టుకతోనే ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు. కృషి పట్టుదల అట్టడుగునున్న మనిషిని కూడా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. నా మాట మీద నీకు గౌరవం ఉంటే రేపటి నుంచి నీ కొడుకును బడికి పంపు, వాడిని చదివించే బాధ్యత నాది. ఈ రకంగానైనా నా ఇల్లు నిలబెట్టిన పసివాడి రుణం నన్ను కొంతైనా తీర్చుకొని ప్రాధేయపూర్వకంగా అడిగాను. అది కాదయ్యా అంటూ నా అనుస్తున్న మొగుణ్ణి చురుచురా చూస్తుంది మహాలక్ష్మి. అమ్మ పెట్టదు అడుక్కొని తినేదని అయ్యోరంత మంచిగా కనికారం చూపిస్తా ఉంటే నువ్వేంటి అట్టా నసుకుతుండావు? కావాలంటే ఆడి పని నేను చేసి పెడతానులే, నువ్వు మాత్రం బిడ్డ చదువుకు అడ్డుపులయ్యి బాక అని గట్టిగా కసురుకుంది. పెళ్ళాం మాటలకు కోటేశు మెత్తబడి, సర్లేవే, ఆడు బాగుపడ్డాం, నాకు మాత్రం ఇట్టం కాదా ఏంటి? అట్టాగేలే, ఒరే సత్తిగా, నా పాటలేవు నే పడతా కానీ నువ్వు రోజు ఈ స్కూల్కి వెళ్ళి అయ్యోరి కాడ బుద్ధిగా చదువుకో అంటూ కొడుకు చదువుకి పచ్చజెండా ఊపాడు. మర్నాడే కొడుక్కి విశ్వం మేస్టారు కొనిచ్చిన నీల నిక్కరు తెల్ల చక్కా తొడిగి తలకి చమురు రాసి నున్నగా దువ్వి తన విద్యలో చూసుకుంటూ, సతీ, ఇవాళ నువ్వు వచ్చాను దొరబాబులాగా ఉండవురా, నీకు నాదిట్టే తగిలేట్టుంది అంటూ మెటుకలెరిసింది మహాలక్ష్మి. అమ్మ పెట్టిన చద్దుపువ్వ తినేసి పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని సంబరంగా స్కూల్ బాట పట్టిన సత్తిగాడు తొలిసారి క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టగానే అదేదో సినిమాలో చూసే రంగురంగుల ఇంద్రలోకల్లా గమ్మత్తుగా అనిపించింది. గోడల మీద 4 వైపులా నీలం రంగు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన రాతల్ని ఇంతింత కళ్ళు చేసి చూస్తూ,
అవేంటి పంతులు గారు? ఆసక్తిగా అడిగాడు. విశ్వం మాస్టారు వాడికేసి నవ్వుతూ చూశారు. అవి విద్యార్థుల్ని సన్మార్గంలో నడిపించేందుకు కొందరు మహాత్ములు ఉపదేశించిన సూక్తులు. వాటిని నేను చెప్పడం కాదు, నెల రోజుల్లో నువ్వే చదవడం నేర్చుకుని నాకు వినిపించాలి. ఇంకో విషయం, చదువుకోవాలన్న ఆసక్తి ఉండగానే సరిపోదు. 4 ఏళ్ల చదువు 2 ఏళ్లలో పూర్తి చేయగలిగితేనే నీ వయసుకు తగ్గ తరగతిలో చేరతావు. అందుకు మనిద్దరం అహర్నిశలు కష్టపడాలి. ఈ రోజు నుంచి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మా ఇంటికొచ్చి ఏ రోజు పాఠం ఆ రోజు బుద్ధిగా చదవాలి. సరేనా? అట్టాగే పంతులు గారు. నువ్వు చెప్పినట్టు ఎంటనే నేర్చేసుకుంటా. మా యమ్మ మీదొట్టు. 10 ఏళ్ల సత్యగాడి స్వరంలో నిండుగా ధ్వనించిన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం గమనించిన విశ్వం మాస్టారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. స్వామి, ఈ పసివాడి అభిలాష నెరవేరాలంటే ఉడతా భక్తిగా నేను అందించే సాయానికి నీ ఆశీర్వాదం తోడు కావాలి. మనసులోనే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ సత్యగాడి పేరును సత్యమూర్తిగా మార్చేసి అందరూ అదే పేరుతో పిలవాలని విద్యార్థుల్ని హెచ్చరించారు. సత్యగాడు ఆ కొత్త పేరుతో తనకేదో గుర్తింపు దొరికినట్లు పొంగిపోతూ నెల తిరిగేసరికి అక్షరాలు, గుణింతాలతో పాటు ఆయన్ని మేస్టారు, సార్ అని పిలవడం నేర్చుకున్నాడు. రోజు క్లాసులోకి రాగానే గోడల మీద రాసున్న సూక్తులేంటో తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయకపోతుంటే వాడికి చదవడం, రాయడం నేర్చుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. తొలిసారి వాటిని చదవగానే తనేదో ఘన విజయాన్ని సాధించినట్లు సంబరపడిపోతూ, మాస్టారు, నాకు చదవడం వచ్చేసినాది, మీరే చూడండి. సత్యమేవ జయతే, మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా, కృషితో నాస్తి దుర్భిక్షం ఒక్క అక్షరం పొల్లుపోకుండా చదివి వినిపించాడు. వెంటనే విశ్వం మాస్టారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఇదే ఉత్సాహం, ఇదే పట్టుదల, నీ లక్ష్యం చేరే వరకు చెక్కు చెదిరిపోకూడదు అంటూ ఆనందంగా వెన్నుతట్టారు. చదివే నా ఆహారం, చదివే నా పానీయం అన్నట్లు బయట ప్రపంచాన్నే మర్చిపోయిన కొడుకును చూసి కోటేశం, మహాలక్ష్మి, మనోడిని చూస్తూ ఉంటే నాకు కడుపు నిండిపోతున్నదే. ఆ రోజు పంతులు గారు ఇండి చేరదీయకపోయి ఉంటే ఆడి బతుకు నా చేతుల్లోనే బుగ్గిపాలై ఉండేది అని కంటతడి పెట్టాడు. అట్ట అనుకోమాకయ్యా, చెడిపోయేవాడిని బాగు చేయడం, బాగుపడే రాతుంటే సరిపోయడం ఎవరి వల్ల కాదు. మనోడికి మంచి రోజులుంటాయి కాబట్టే ఆ దేవుడే అయ్యవర్లాగొచ్చి ఓ దారి చూపించినాడు. అందుకు సంతోషించు అంటూ ఓదార్చింది మహాలక్ష్మి. తను ఆశించిన దానికన్నా ముందే వాడు చదువు మీద మంచి పట్టు సాధించడంతో విశ్వం మాస్టారు పక్కనే ఉన్న టౌన్లో హై స్కూల్లో జాయిన్ చేశారు. రోజు 3 మైళ్ళ నడక. అయినా ఒక్కరోజు నాగా పెట్టకుండా ఆనందంగా వెళ్తూ 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన కొడుకుని చూసి, ఇదంతా నువ్వు చేసుకున్న పుణ్యమే నాన్న అంటూ మురిసిపోయింది మహాలక్ష్మి. విశ్వం మాస్టారు శిష్యుడు సాధించిన తొలి విజయానికి హర్షాతిరేకంతో స్కూలుకి నడిచెళ్లే శ్రమ లేకుండా సైకిల్ బహుమతిగా ఇచ్చారు. దాన్ని చూడగానే వాడి కళ్ళలో దోబుచులాడిన సంతోషం చూస్తుంటే ఆయనకి ముచ్చటేసింది. ఆ తర్వాత సత్తిగాడు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 10th స్టేట్ ఫస్ట్ రావడంతో ఇంటరు మాస్టర్ అవసరం లేకుండానే మెరిట్ స్కాలర్షిప్తో కొనసాగింది. ఆ తర్వాత తన చదువు మాస్టార్కి భారం కాకూడదన్న ఉద్దేశంతో 10 మంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూనే డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించి ఆ సంతోషాన్ని ముందుగా గురుగారితోనే పంచుకున్నాడు. ఆయన అభినందిస్తూ, ఈ గోల్డ్ మెడల్తో నీ గోల్కి అతి చేరువలో వచ్చేశావు, ఇక అడుగు వెనక్కి పడనీయక అనుకున్నది సాధించమని మరింత ప్రోత్సహించారు. అహర్నిశలు పడ్డ కష్టానికి గురువుగారి ఆశీస్సులు తోడయ్యాయేమో ఐఏఎస్లో మంచి ర్యాంకు చేజిక్కించుకున్న సత్యగాడు ఇప్పుడు ప్రకాశం జిల్లా కలెక్టర్ సత్యమూర్తి. ఉన్నతాధికారిగా ఛార్జీ తీసుకోబోయే ముందు కాళ్ళకి మొక్కుతున్న తనని హక్కును చేర్చుకుని, సత్యంబాబు, ఒక్క చెట్టు వేల ఫలాల్ని అందిస్తుంది. చిన్న చెరువు ఎందరి దాహార్తినో తీర్చగలదు. ఒక్క చిరు దీపంలో ఎన్నెన్నో దీపాలను వెలిగించగల శక్తి దాగుంది. అవే నీకు ఆదర్శం కావాలి. ఒక వ్యక్తిలా కాక సామూహిక శక్తిలా పనిచేసి నిన్ను నమ్మిన ప్రభుత్వానికి, ప్రజలకు న్యాయం చెయ్యి అన్న విశ్వం మాస్టారి హితోపదేశం
నాన్న, నీ జిల్లాలో ఉండే ప్రతి బిడ్డని నీలాగే గొప్పోడిని చెయ్యాలి అని తల్లి, ఒరే సత్తిగా, పెద్దోళ్ళందరికీ నాలా గాకుండా పిల్లకాయల్ని రోజు స్కూలుకి పంపమని గట్టిగా చెప్పు అన్న తండ్రి మాటలు, ఇవన్నీ కలెక్టర్ సత్యమూర్తి కలకాలం గుర్తుండిపోయే శిలాక్షరాలు. వాటితో పాటు జీవితంలో ఎన్నడూ మరువలేని ఆత్మబంధువు గుడి దగ్గర భుజాల మీదకి ఎక్కించుకుని తన మనసులో కలెక్టర్ కావాలన్న అభిలాషలకు అంకురార్పణ చేసిన కానిస్టేబుల్ ఏడుకొండలు. కథ విన్నారు కదా. ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.